ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తూ ఉన్నాం. డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. ఓకే, చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. సో ఇంప్లిమెంటేషన్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కన్నా ముందే ఏముంటుంది? టిఆర్ గురించి డిస్కస్ చేసాం. దానికన్నా ముందు అసలు యాక్చువల్లీ ఎస్ఏపి అనేది ఒక కంపెనీలో ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా అనేది ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు ఏదన్నా ఒక కంపెనీలో మీరు వర్క్ చేయొచ్చు. ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఇక్కడ సెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్లుంది. ఓకే, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర ఏదైనా ఒక ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ కంపెనీస్ అన్ని వీటిని ఏమంటారంటే పార్టీస్ అంటారు. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో హోండా, ఓఎంజీసీ, వైజాగ్ స్టీల్ ఇవన్నీ కూడా క్లయింట్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ కంపెనీస్ ఏమన్నా సరే వాళ్ళ కంపెనీస్లో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తాయి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు వాళ్ళ కంపెనీలో. సో ఈ ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తాయి. ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని ఇట్లా కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళని కాంటాక్ట్ చేస్తాయి. సో ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వీళ్ళలోంచి ఈ ఐబిఎంనో, ఇన్ఫోసిస్నో ఎవరైతే తక్కువ అమౌంట్కి కోట్ చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. అర్థమైన ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది. ఎవరైతే తక్కువ అమౌంట్కి ఇస్తారో, ఇప్పుడు ఐబిఎం వాడు ఒక 10 crores చెప్పారు అనుకుందాం, ఇన్ఫోసిస్ వాళ్ళు 9 crores చెప్పారు, టెక్ మహేంద్ర వాళ్ళు 8 crores చేస్తామన్నారు. సో ఇలా ఎవరైతే తక్కువ అమౌంట్కి యాజ్ వెల్ యాజ్ ఆ కంపెనీకి సంబంధించిన స్టాండర్డ్స్ ఫాలో అయ్యే విధంగా ఉండాలి. సో ఎవరైతే ఇస్తారో తక్కువ అమౌంట్ కోట్ చేస్తారో ఆ కంపెనీస్కి అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. సో అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్లోనే బ్లూ ప్రింట్ అనేది తయారవుతుంది. దీన్ని బేస్గా చేసుకుని బ్లూ ప్రింట్ తయారవుతుంది. బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. మీరు ఎస్ఏపిలో ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే కంప్లీట్గా బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తారు. బ్లూ ప్రింట్ దీన్ని బేస్గా చేసుకుని చేస్తారు. ఓకేనా, బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తారు. చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, సో ఇక్కడ చూడండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒకవైపు ఎస్ఆప్ మెథడాలజీ ఉంది, ఒకవైపు యాక్టివేట్ మెథడాలజీ ఉంది. చూడండి, ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఎక్కడుంది చూపించండి. సెకండ్ లైన్. ఈసీసీ వెర్షన్లో ఒక ప్రాజెక్ట్ని ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఈసీసీలో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. క్లియరా? ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. సో ఈసీసీలో ఏమేమి ఉన్నాయి స్టేజెస్ అనేవి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి ఈసీసీలో స్టేజెస్, గుర్తుపెట్టుకోండి.
S4 HANA అయితే S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి మ్యాండేటరీ క్వశ్చన్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాము, S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాము. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాము. ఈసీసీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 HANAలో ఏ మెథడాలజీస్ ఉపయోగిస్తాము? యాక్టివేట్ మెథడాలజీ. ఏమేమి ఉన్నాయి స్టేజెస్? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాండేటరీ క్వశ్చన్, 100% డామ్ షూర్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 HANA యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీలో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాము. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ ఉంటాయి. మ్యాండేటరీ. ఏ స్టేజ్ ఎన్ని మంత్స్ టైం తీసుకుంటాం? 3 months. లాస్ట్ లో టైం కూడా ఉంది చూడండి. క్లియరా? సో ఇవి మ్యాండేటరీ క్వశ్చన్. 100% డామ్ షూర్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో ప్రాజెక్ట్ యాక్చువల్గా ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? ఫస్ట్ ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ఈసీసీ వెర్షన్ ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతారు. చాలా మంది అనుకుంటున్నారు S4 HANA ఉంది మార్కెట్ లో, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ లేదు అనుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ ఉన్న కంపెనీస్ ఈసీసీని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ లో బడ్జెట్ బాగా తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈసీసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా మన స్టూడెంట్ ఒక ఆయన ఈసీసీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు. కంపెనీ నేమ్ మెన్షన్ చేయను, వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవంట. సో అందువల్ల ఈసీసీలోనే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో ఎస్ఆప్ మెథడాలజీ ఈసీసీ వెర్షన్ ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతారు. ఎస్ఆప్ మెథడాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్ ఆన్ టైమ్ లో ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. మిమ్మల్ని ఇవేం అడగరండి. మిమ్మల్ని ఏం అడుగుతారు? స్టేజెస్ అడుగుతారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ చెప్పేస్తారు అంతే. ఇది మీకు డెప్త్ గా చెప్తున్నాను. అక్కడ నేను చెప్పిన 5 points ఈసీసీలో S4 HANAలో 5 points గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగించడం వల్ల వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. రిసోర్సెస్ అంటే టైం మేనేజ్మెంట్. కంపెనీలో టైం అనేది ఒక రిసోర్సెస్, మనీ అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్. ప్రతిదీ కూడా ఒక రిసోర్సెస్. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏముండాలి? రైల్వేస్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అలాగే ఒక కంపెనీ డెవలప్ అవ్వాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఈసీసీ వెర్షన్ లో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేటెడ్, వేగవంతమైన. వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్ ఆన్ టైమ్. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో ఇవన్నీ కూడా మనం ఉపయోగించాలి. ప్రాజెక్ట్ ఆన్ టైంలో ఉపయోగించడానికి ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. సో ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి ఉన్నాయి? స్టేజెస్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజెస్ ఏముంది? వెళ్ళండి. మీకు ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటో అర్థమైంది. సో ఫస్ట్ స్టేజెస్, ఎస్ఆప్ మెథడాలజీ స్టేజెస్ ఏమున్నాయి? ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. దీన్ని ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. ఈ స్టేజెస్ ఉన్నాయి కదా, 5 స్టేజెస్. ఈ 5 స్టేజెస్ ని ఏమంటారు? ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు.
సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్లానింగ్ అంటే ఏంటి? ఒక ప్లాన్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. ఎస్ఏపి FICO వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ రఫ్ గా గ్యాదర్ చేస్తారు. బేస్ లైన్ ఇన్ఫర్మేషన్ అంటారు. బేస్ లైన్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ మీన్ బై క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. మీరు ఎస్ఏపిలో ఎలా మ్యాప్ చేస్తారు క్లయింట్ ఇన్ఫర్మేషన్? బేస్డ్ ఆన్ ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా మనము ఏం చేస్తాము? ఎస్ఏపిలో ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేస్తాం. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, క్లయింట్ బిజినెస్ ఏంటి, ఏమేమి మాడ్యూల్స్ కావాలి, బేస్డ్ ఆన్ ది బిజినెస్, క్లయింట్ బిజినెస్ ని బేస్ గా చేసుకుని ఏమేమి మాడ్యూల్స్ కావాలో మనం ప్లాన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, ఎస్ఏపి FICO వర్క్షాప్స్ కండక్ట్ చేయటము, ఇదంతా కూడా ప్లానింగ్ అంటారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ రఫ్ గా గ్యాదర్ చేస్తారు. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేయడం జరుగుతుంటుంది. కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీరు ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారంటే కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. మీ టీమ్ లీడర్ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. టీమ్ లీడర్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పకూడదు. ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అక్కడ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఉంటారు. కాబట్టి కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పకూడదండి. ఎండ్ టు ఎండ్ కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ చెప్పకండి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ అనే వాళ్ళు మీకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. కిక్ ఆఫ్ మీటింగ్. ఎండ్ టు ఎండ్ చెప్పకూడదు. ఓకే, సో ఇట్లా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవటము, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయటము. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కిక్ ఆఫ్ మీటింగ్. దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్యాదర్ చేసుకోవటం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, క్లయింట్ బిజినెస్ నేచర్ గ్యాదర్ చేయటం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మీరు డైరెక్ట్ గా క్లయింట్ లొకేషన్కి వెళ్ళైనా చేయొచ్చు, లేదంటే ఫోన్ కాల్ ద్వారా అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. మీ క్లయింట్ అబ్రాడ్ అనుకుందాం, ఫారెన్ క్లయింట్ అనుకుందాం, లొకేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. ఇట్లా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని చేస్తారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్యాదర్ చేయటం, టర్మ్స్ అండ్ కండిషన్స్ గ్యాదర్ చేయటం, బిజినెస్ నేచర్ ఏంటి, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఇవన్నీ ఫాలో అప్ చేయటం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ వన్ బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే ఏంటి? మీరు చేసే వర్క్ అంతా కూడా మీరు బ్లూ ప్రింట్ స్టేజెస్ ద్వారా చేస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. మరి బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ లో కూడా స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడే టోటల్ గా 5 స్టేజెస్ ఉంటాయి. చార్ట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఇంటర్వ్యూలు అడుగుతారు. వాట్ ఆర్ ద బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటే చెప్పాలి మీరు. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే చూడండి, స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, GAAP రాంగ్ ఉంది ఇక్కడ, GAAP గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. సో ఇట్లా టోటల్ గా 5 స్టేజెస్ ఉంటాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఇవి బ్లూ ప్రింట్ స్టేజెస్. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ యాక్చువల్లీ బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ we will do the all type of the configurations. Blueprint is nothing but configurational document. గుర్తుపెట్టుకోండి, బ్లూ ప్రింట్ అంటే కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్స్. బ్లూ ప్రింట్ ని చూసే కాన్ఫిగరేషన్స్ చేస్తాం. బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి.
Blueprint is nothing but configurational document, but all configurations depends on the client requirement. అర్థమైందా? బ్లూప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్. ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. దీన్ని బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో బ్లూ ప్రింట్ లో స్టేజెస్: స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ అని చెప్పొచ్చు. కంపెనీలో ఫ్రీ డిఫైన్డ్ టేబుల్స్ ఉంటాయి. కొన్ని ఫ్రీ డిఫైన్డ్ అంటే ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది. ఆ షీట్ అనేది క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తారు, లేదంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళైనా సరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. స్కోప్ డాక్యుమెంట్ మీన్స్ SAP FIC వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, క్లయింట్ బిజినెస్ ఏంటి, క్లయింట్ యొక్క ఫస్ట్ లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో రఫ్ గా తీసుకున్నాం, ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అవుతుంది. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్, క్లయింట్ బిజినెస్ డీటెయిల్స్, క్లయింట్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, క్లయింట్ ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు, ఏ లొకేషన్ లో ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇట్లా కంప్లీట్ గా క్లయింట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ లో మెన్షన్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే స్కోప్ డాక్యుమెంట్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఒక క్వశ్చన్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆధార్ కార్డు కావాలని ఈ సేవా సెంటర్కి వెళ్ళారు. వెంటనే ఇవ్వరు కదా, మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తారు. సో దాన్ని బేస్గా చేసుకుని మీకు ఆధార్ కార్డు అనేది ఇష్యూ చేస్తారు. అలాగే స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తారు. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, క్లయింట్ కి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ప్రొడక్ట్స్ ఏంటి, బ్రాంచెస్ ఏమున్నాయి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. దీన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. సో అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత ఆ డాక్యుమెంట్ ఏమంటారు? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే, యాజ్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్లు అని చెప్పాలి, తెలుగులో చెప్పాలంటే. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది మన దగ్గరికి. క్లయింట్ బిజినెస్ ఏంటో తెలిసిపోయింది మీకు. ఎంతమంది వెండర్స్ ని క్రియేట్ చేయాలి, ఎన్ని కస్టమర్స్ ని క్రియేట్ చేయాలి, కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేయాలి, బిజినెస్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, GL అకౌంట్స్ ఏం క్రియేట్ చేయాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారు? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేస్తాం. ఏదైతే స్కోప్ డాక్యుమెంట్ ఉంటుందో ఆ స్కోప్ డాక్యుమెంట్ అనేది ఫిల్ చేస్తే దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్, టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. యాక్చువల్ గా మనం కంపెనీ కోడ్ అనేది ఓన్లీ 4 డిజిట్స్ తీసుకుంటాం, కానీ డాక్యుమెంట్ లో చాలా లెంతీగా ఉండొచ్చు. సో SAP లో ఎలా మ్యాప్ చేస్తున్నాం, ఎన్ని డిజిట్స్ తీసుకుంటున్నాం, నంబర్స్ తీసుకుంటున్నామా, డిజిట్స్ తీసుకుంటున్నామా, ఎలా తీసుకుంటున్నాం, న్యూమరికల్లా లేకపోతే ఎట్లా, ఆల్ఫాబెట్ తీసుకుంటున్నామా, ఎట్లా తీసుకుంటున్నాం, 4 డిజిట్స్ తీసుకుంటాం, కొన్ని చోట్ల 6 డిజిట్స్ తీసుకుంటాం. సో టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. దీన్ని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. అలాగే టు బి ఇన్ఫర్మేషన్ ని ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. నోట్ చేసుకోవాలి పాయింట్ మీరు. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. అది టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. దీని ఏమంటారు? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. క్లియరా కాదా? To be information means how we will map the client information on the SAP. This is called future document or expected document అంటారు. నెక్స్ట్, గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? GAAP అండి, రాంగ్ ఉంది ఇక్కడ. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని కాన్ఫిగరేషన్స్ మనం SAP లో చేయలేం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా. ABAP హెల్ప్ తీసుకుని చేస్తాం. అంటే క్లయింట్ కొన్ని డిఫరెంట్ అడిషనల్ ఫీచర్స్ అడగచ్చు.
ఎగ్జాంపుల్ ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. OBB8కి వెళ్ళండి. OBB8 0002 పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్ లో 14 days లో పే చేస్తే 3% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? తర్వాత 30 days లో పే చేస్తే 2% డిస్కౌంట్ వస్తుంది. మరి 45 days లో పే చేసినా కూడా మీకు ఒక ఫ్యూచర్ కావాలి, అడిషనల్ గా ఫ్యూచర్ కావాలి. ఏం చేస్తారు అప్పుడు? సో ఇక్కడ ఒక ఫీల్డ్ కావాలి, మీకు యాడ్ చేయాలి. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. అడిషనల్ గా ఫీల్డ్ కావాలి, ఎబాపర్ అనే వాళ్ళు యాడ్ చేస్తారు. ఇక్కడ ఫీల్డ్స్ ఇంకా కావాలంటే కనుక ఇంకో 4-5 టర్మ్స్ కావాలి. పేమెంట్ టర్మ్స్ అనేవి ఇంకా 4-5 కావాలి. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. ఓకేనా? ఇట్లా 4-5 టర్మ్స్ కావాలి. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. ఓకే, ఇట్లా ఎగ్జాంపుల్ మీరు వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్న ఎగ్జాంపుల్ F-53కి వెళ్ళండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెండర్ కి సంబంధించిన అడిషనల్ గా ఇంకేమైనా ఫీచర్స్, ఇది ఒక పేజ్, ఇది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ లో ఉన్నాం. ఇక్కడ ఏమైనా అడిషనల్ ఫీచర్స్ కావాలి, అడిషనల్ గా ఇంకేమైనా ఆప్షన్స్ కావాలి. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం చేయలేము. అప్పుడు ఏం చేస్తారు? ఎబాపర్ వచ్చి హెల్ప్ చేస్తారు. ఎబాపర్ అలాగే కస్టమైజ్ టీ కోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం FB50 ట్రాన్సాక్షన్ కోడ్ లో GL పోస్ట్ చేస్తాం. కానీ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు. K తోటి, లేదంటే Z తోటి, లేదంటే L తో కూడా స్టార్ట్ అవుతాయి. కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు వాటిని. సపరేట్ గా డిజైన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. ఇప్పుడు మనం FB50 ఉపయోగిస్తాం కాదు, వాళ్ళ కంపెనీలో FB50 కాదు, KF50 ఉపయోగిస్తారు. కస్టమైజ్ టీ కోడ్ అంటే ఉన్న టీ కోడ్కే ఒకటి ఫస్ట్ లో ఏదైనా ఒకటి యాడ్ అవుతుంది. కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. ఇలా అడిషనల్ గా టీ కోడ్స్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా కూడా ఎబాపర్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయండి. సో ఏమైతే మనం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా SAPలో ఫుల్ఫిల్ చేయలేకపోతామో అవి ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయగలమా లేదా ఎబాపర్ తో డిస్కస్ చేసి అవి కూడా యాడ్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఏమైతే చేయలేమో అవి ఎబాపర్ హెల్ప్ తీసుకుని అవి కూడా ఆ రిక్వైర్మెంట్స్ కూడా ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్ కూడా ఎబాపర్ తో ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఆ గ్యాప్ ని అనాలిసిస్ చేసి ఫైనలైజ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఆ షీట్ ఓపెన్ చేయండి. గ్యాప్ అనాలిసిస్. ఇది కాదు, గ్యాప్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఉంది కదా, గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్. సో గ్యాప్ అనాలిసిస్ కూడా ఓకే, ఫైనల్ క్లియర్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది? సైన్ ఆఫ్ అంటే ఇంకా ఓకే, బ్లూ ప్రింట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్ మీన్స్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మీన్స్ కంప్లీట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information. Gap analysis means with help of ABAP consultant we can create the additional features, additional fields, new T codes. Sign off means final ga agreement అనేది ఓకే అవుతుంది అన్నమాట. బ్లూ ప్రింట్ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ స్టేజెస్. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. క్లియరా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది? ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఎక్సెల్. ఇవన్నమాట బ్లూ ప్రింట్ స్టేజెస్. సెకండ్ స్టేజ్ అనేది కంప్లీట్ చేసాం.
తర్వాత రియలైజేషన్ స్టేజ్ అంటే ఏంటి? బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ 2 పార్ట్స్ ఉంటుంది రియలైజేషన్ ఫేజ్ లో. రియలైజేషన్ థర్డ్ స్టెప్ లోకి వచ్చేసాం. రియలైజేషన్ అంటే ఇంకా కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేస్తారు. అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, అకౌంట్ పేయబుల్, బ్లూ ప్రింట్ రెడీగా ఉంది మన దగ్గర. సో కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, జిఎల్ క్రియేషన్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇలా కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తాం. దీన్ని ఏమంటారంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే మనం రెగ్యులర్ గా చేసే కాన్ఫిగరేషన్స్. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తాం కదా, కొన్ని ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తాం అవి కూడా. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్, ఏదైనా సరే రియలైజేషన్ ఫేజ్ అంటే కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాము. యూనిట్ టెస్టింగ్, యూటీ చేస్తారు. యూటీ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా, వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవుతుందా లేదా, ఒక యూనిట్. అకౌంట్ పేయబుల్ అనేది ఒక యూనిట్. అకౌంట్ రిసీవబుల్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా, కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ అవుతుందా లేదా. ఎసెట్ అకౌంటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఎసెట్స్ ని క్రియేట్ చేయటము. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందా లేదా. జిఎల్ అకౌంట్, ఆర్ట్ వర్క్ ఎందుకు వస్తుంది, జిఎల్ పోస్ట్ అవుతుందా లేదా అనేది. సో ఇట్లా మనం రియలైజేషన్ ఫేజ్ లో కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఇప్పటి వరకు మనం చేసాము, డిఫరెంట్ డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేసాం. ఇదంతా కూడా రియలైజేషన్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా? రియలైజేషన్ ఫేజ్. టెస్టింగ్ అంటే యూటీ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి? ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలి, డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. యూనిట్ టెస్టింగ్, ఎంట్రీ పోస్ట్ చేయటం, కాన్ఫిగరేషన్స్ చేయటం, ఏది ఎలా చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ కంప్లీట్ గా చూస్తారు. దీన్ని రియలైజేషన్ స్టేజ్ అంటారు. కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ చేయటం, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయటం, రిపోర్ట్స్ జనరేట్ చేయటం, బేస్ లైన్ కాన్ఫిగరేషన్. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే అబాపర్ తోటి ఏమేమైతే అడిషనల్ ఫీచర్స్, అడిషనల్ గా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తారు. బేస్ లైన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అలాగే మైగ్రేషన్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయటం, LSMW, LTMC ఇవన్నీ ఉపయోగిస్తారు. ఓకేనా? టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. క్లయింట్ నంబర్ 100 లో చేసేది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. డెవలప్మెంట్ సర్వర్ లో 100 లో చేస్తారు. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 300 లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 100 లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, టెస్టింగ్ చేసే వాళ్ళని 300 లో చేస్తారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ ని తయారు చేస్తారు. అకౌంట్ పేయబుల్ కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్, అకౌంట్ రిసీవబుల్ కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్, జిఎల్ పోస్టింగ్స్ కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్, దాన్ని బేస్ గా చేసుకుని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ కరెక్ట్ గా పోస్ట్ అయింది, ఆ స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, టెస్ట్ కేసెస్ అని కొన్ని ఉంటాయి, మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ అంతా కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఓకేనా? సో ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. రియలైజేషన్ ఫేజ్ లోనే అంత ప్రాసెస్ అంతా జరుగుతుంది. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతాయి. తర్వాత వర్క్ ఫ్లో అని చూసే, వర్క్ ఫ్లో అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి, నేను చెప్తాను మీకు. రైసిప్ అని చూసారా? RICEF చూపించండి, ఎక్కడ ఉంది కోటి గారు? రైసిప్ అనేది ఒక నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. రైసిప్ ఎలిమెంట్స్ అంటారు. W అంటే రిపోర్ట్స్, వర్క్ ఫ్లో అంటారు. W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. ఇది సపరేట్ గా చెప్తాను మీకు నేను. మైగ్రేషన్ యాక్టివిటీస్.
మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఎనీవే నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. తర్వాత ఏముంది? ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఫైనల్ అనమాట. ఫైనల్ గా మళ్ళీ టెస్ట్ చేస్తారు. మళ్ళీ టెస్టింగ్ అంతా జరుగుతుంది. అంటే ఏంటి? మేజర్గా FI టు MM ఇంటిగ్రేషన్ ఎలా జరిగింది, FI టు SD ఇంటిగ్రేషన్ ఎలా జరిగింది, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో చేస్తారు. ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో చేస్తారు. టెస్టింగ్ అన్నమాట. ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఇక్కడ టెస్టింగ్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ టెస్టింగ్ జరుగుతుంది. రైసిఫ్ ఎలిమెంట్స్ కూడా చెక్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఇంటిగ్రేషన్స్ ఎలా జరిగినాయి ఇవన్నీ కూడా టెస్టింగ్ చేసి అగైన్ ఆ టెస్ట్ కేసెస్ లో డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని జరుగుతుంది. ఓకేనా? తర్వాత చూడండి. తర్వాత సో టెస్టింగ్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ కూడా అయిపోయింది. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో సెకండ్ టైం టెస్టింగ్ చేస్తారు. ఇంటిగ్రేషన్స్ ప్రాపర్ గా జరిగిందా లేదా ఇవన్నీ చేస్తారు. తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఏంటి? లైవ్కి వెళ్ళిపోతుంది, ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. End user can face any issue or any mistake. They will raise the tickets like P1 ticket, P2 ticket, P3 tickets. Tickets raise చేస్తారు. ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే ఆ ఎర్రర్స్ ని రిజల్యూషన్ చేస్తారు. దీన్ని గో లైవ్ అండ్ సపోర్ట్ అంటారు. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా అండి? క్లియర్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి నాకు. ఎవరు మాట్లాడరేంటి? ఓకేనా? ఇవన్నీ కూడా స్టేజెస్ అన్నమాట. ఇవన్నీ కూడా స్టేజెస్. సేమ్ అలాగే S4 హనాలో చూడండి. S4 హనాలో కూడా ఇవి అలాగే ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉంటాయి. చూడండి S4 హనాలో ఏమైనా చూడండి. ఇప్పుడు మీకు SAP మెథడాలజీ చెప్పాను. ECC SAP మెథడాలజీ ఉపయోగిస్తారు. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ECC SAP మెథడాలజీ, S4 హనా యాక్టివేట్ మెథడాలజీ. రైట్ సైడ్ ఏమో డిస్కవర్ స్టేజ్ ఉంది. డిస్కవర్ స్టేజ్ అంటే ఏం లేదు. డిస్కవర్ స్టేజ్ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ECCలో SAP మెథడాలజీ ఉపయోగిస్తారు. యాక్టివేట్ మెథడాలజీ డిస్కవర్ స్టేజ్. డిస్కవర్ స్టేజ్ అంటే ఏంటి? కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ కదా, జస్ట్ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు డిస్కవర్ స్టేజ్ లో. అంటే ఏంటి? కొత్తగా మీరు ఏదైనా కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే ఇంప్లిమెంటేషన్ చేయాలి కొత్తగా కంపెనీలో. ఏమవుతుంది? ECC కాదు S4 హనా తీసుకుందాము, కొత్త ప్రోడక్ట్ అండి, ఇది బాగుంటుంది మా కంపెనీకి అయితే అని చెప్పి సజెస్ట్ చేస్తారు. సో దీన్ని డిస్కవర్ స్టేజ్ అంటారు. సో డిస్కవర్ స్టేజ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత డిస్కవర్ స్టేజ్ అంటే ఎందువల్ల అందరికీ తెలుసు కదా S4 హనా గురించి చాలా వరకు. సో డిస్కవర్ స్టేజ్. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ చూడండి. ECC ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, S4 హనా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ సేమ్. తర్వాత రియలైజేషన్ స్టేజ్ ఏమంటారు S4 హనాలో? ఎక్స్ప్లోర్. తర్వాత ECCలో రియలైజేషన్, సారీ 1 minute, ఇక్కడ నాయిస్ వస్తుంది.
ఐఎమ్ సారీ, చూడండి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈసీసీలో ఎలా ఉందో S4 HANA కూడా అంతేనండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్లూ ప్రింట్ స్టేజ్ ని S4 HANAలో ఏమంటారు? ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు, ఎక్స్ప్లోర్ స్టేజ్. తర్వాత రియలైజేషన్ స్టేజ్, ఈసీసీలో రియలైజేషన్ స్టేజ్, S4 HANA కూడా రియలైజేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ డిప్లాయ్ స్టేజ్ అంటారు S4 HANAలో. గో లైవ్ అండ్ సపోర్ట్ ని రన్ స్టేజ్ అంటారు. సో ఈ స్టేజెస్ లో ఏమేమి జరుగుతుంది? క్రిందకి వెళ్ళండి, క్రింద యాడ్ చేశాను చూడండి కొన్ని పాయింట్స్. ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి, డిప్లాయ్ స్టేజ్ అంటే జస్ట్ పైన డిప్లాయ్ స్టేజ్ అంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. క్లయింట్ కి S4 HANA తీసుకుందామని మీరు సజెస్ట్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, అర్థమైందా? తర్వాత SAP వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, గ్యాదరింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్, ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ. సో ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ఈసీసీలో ఎలా ఉందో S4 HANA కూడా అలాగే ఉంది, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ స్టేజ్. ఎక్స్ప్లోర్ అంటే ఏంటి? డౌన్కి వెళ్ళండి. ఎక్స్ప్లోర్ లో కంప్లీట్ ఏమవుతుంది? ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఎక్స్ప్లోర్ లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్ లో ఇవన్నీ కూడా ప్రాసెస్ చదవండి మీరు మొత్తం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఇవంతా కూడా జరుగుతుంది. ఓకే, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. S4 HANA ఎక్స్ప్లోర్ స్టేజ్. తర్వాత రియలైజేషన్ ఫేజ్. రియలైజేషన్ అంటే ఏంటి? కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. రియలైజేషన్ స్టేజ్ ఏం చేస్తామో కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అనేవి గ్యాదర్ చేస్తాం. బేస్ లైన్ కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అంతా కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, గ్యాప్ అనాలిసిస్. యాక్చువల్ ఇక్కడ రియలైజేషన్ గ్యాప్ అనాలిసిస్ అని ఇక్కడ యాడ్ అవుతుంది. గ్యాప్ అనాలిసిస్, ఇవన్నీ స్టెప్స్ గ్యాదర్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAP లో మ్యాప్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తాం. ఫైనల్ కాన్ఫిగరేషన్, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. మైగ్రేషన్ యాక్టివిటీస్. మైగ్రేషన్ అంటే ఏంటి? ఈసీసీలో ఉంది, మీ కంపెనీ ఈసీసీలో ఉంది, S4 HANAకి మూవ్ చేయడానికి మైగ్రేషన్. నాన్ SAP ఈసీసీలో ఉంది, ఈసీసీ నుండి S4 HANAకి డేటాను మూవ్ చేయటం, FI to MM ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేయటం, ఎండ్ యూజర్ ట్రైనింగ్ అండి. ఇక్కడ ఎండ్ యూజర్ ట్రైనింగ్ యాక్టివేట్. SAP మెథడాలజీలో ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది లాస్ట్ లో ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, రియలైజేషన్ ఫేజ్ లోనే ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎండ్ యూజర్ ట్రైనింగ్. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? నాన్ SAP లో ఉన్న డేటాని SAP లోకి మ్యాప్ చేయటం. LSMW, ECC అయితే LSMW వాడతారు. నాన్ SAP లో ఉన్న డేటాని SAP లోకి మూవ్ చేయడానికి LSMW వాడతారు. S4 HANA అయితే LTMC ఉపయోగిస్తారు. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్వెట్ అంటారు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది రియలైజేషన్ ఫేజ్ లో. ఇంకా ఏమేమి ఉన్నాయి రియలైజేషన్ స్టేజ్ లో? టెస్టింగ్ యాక్టివిటీస్. డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ యాక్టివిటీస్. టెస్టింగ్ అంటే ఏంటి? FI to MM ఇంటిగ్రేషన్ ఎలా జరిగింది? డాక్యుమెంట్స్ పోస్ట్ చేయటం. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. సో ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి రియలైజేషన్ ఫేజ్ లో. ఫైనల్ గా డిప్లాయ్ స్టేజ్. డిప్లాయ్ స్టేజ్ అంటే లైవ్కి వెళ్ళిపోతుంది. డిప్లాయ్ స్టేజ్ కిందకి రండి. ఫైనల్ టెస్టింగ్. డిప్లాయ్ స్టేజ్ లో ఫైనల్ టెస్టింగ్ జరుగుతుంది. ఎండ్ యూజర్ ట్రైనింగ్, ఫైనల్ గా ట్రైనింగ్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. రన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? రన్ స్టేజ్ అంటే మనం గో లైవ్కి వెళ్ళిపోతాం కదా, దీన్ని రన్ స్టేజ్ అంటారు. రన్ స్టేజ్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయ్యి అనుకోండి, టికెట్స్ రేజ్ చేస్తారు, ఎర్రర్స్ రిజల్యూషన్ చేస్తాం. ఇది టోటల్ గా ప్రాసెస్. క్లియరా? క్లియరా కాదా?
సార్ క్లియర్ ఉంది కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మేబీ చదివితే ఏమన్నా 2 టైమ్స్ వాచ్ చేయాలండి. ఇక్కడ వినండి, ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఏం లేదు చూడండి. పైకి వెళ్ళండి కొంచెం. మీరు 2 టైమ్స్ వాచ్ చేస్తే మీకు అర్థమవుతుందండి. పైకి వెళ్ళండి. ఇది కొంచెం టఫ్ గా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా వినాలి. ఫస్ట్ టాప్ లోకి వెళ్ళిపోండి. 2 టైమ్స్ వింటే 100% పాయింట్ నోట్ చేసుకోండి. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీలో ఏమేమి చేస్తామో ఇంప్లిమెంట్, ఈసీసీలో ఏమేమి చేస్తారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ నథింగ్ బట్ ప్లానింగ్. తర్వాత బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ లో ఏమేమి ఉన్నాయి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్, స్కోప్ డాక్యుమెంట్. నెక్స్ట్ వన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్, హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. టు బి ఇన్ఫర్మేషన్. గ్యాప్ అనాలిసిస్, క్లయింట్ కి మనకి కొంత గ్యాప్ ఉంటుంది, క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయలేం, అబావ్ హెల్ప్ తీసుకుంటాం, గ్యాప్ అనాలిసిస్ అంటారు. తర్వాత సైన్ ఆఫ్. బ్లూ ప్రింట్ రెడీ అయింది, తర్వాత ఏం చేస్తాము? రియలైజేషన్ స్టేజ్కి వెళ్తాం. రియలైజేషన్ స్టేజ్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. సో రియలైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ చేశారు, టెస్టింగ్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో కూడా వన్ మోర్ టైం టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ పోస్ట్ చేయడం, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, టెస్టింగ్. తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్. ఇది టోటల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. సింపుల్ గా మీకు అర్థమవుతుంది, నోట్ చేసుకోవాలండి, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. సేమ్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉంది ఈసీసీలో, S4HANAలో కూడా అంతే. రియలైజేషన్ స్టేజ్ ఉంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఈసీసీలో, S4HANAలో కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ ని S4HANAలో ఏమంటారు? ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు. ఎక్స్ప్లోర్ స్టేజ్ లో ఏమేమి చెప్పానో పాయింట్స్ నోట్ చేసుకోండి. రియలైజేషన్ అంటారు. రియలైజేషన్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్. S4HANAలో కాన్ఫిగరేషన్స్, ఈసీసీ అయినా కాన్ఫిగరేషన్స్. ఇక్కడ రైసిఫ్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతుంది. రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్తాను. S4HANAలో కూడా రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. WRICEF అంటే ఏంటో చెప్తాను. తర్వాత టెస్టింగ్ యాక్టివిటీస్. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేస్తాం. అంటే ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది అంటే ఇవన్నీ చెక్ చేస్తాం. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అండ్ డిప్లాయ్ స్టేజ్. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏం చేస్తాము? FI to MM ఇంటిగ్రేషన్ ఎలా జరిగింది, ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయా లేదా అంటే మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారు. ఏ సర్వర్ లో చేస్తారు? ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో చేస్తారు. రియలైజేషన్ అనేది డెవలప్మెంట్ సర్వర్ లో జరుగుతుంది. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో జరుగుతుంది. డిప్లాయ్ అన్న ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు డిప్లాయ్ లో, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో కూడా టెస్టింగ్ చేస్తారు, సేమ్ ప్రాసెస్. సో గో లైవ్ అండ్ సపోర్ట్. ఈసీసీలో గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు టికెట్స్ రేజ్ చేస్తారు. S4HANA కూడా అంతే, రన్ స్టేజ్ అంటారు. గో లైవ్ అండ్ సపోర్ట్ ని S4HANAలో యాక్టివేట్ మెథడాలజీలో రన్ స్టేజ్ అంటారు. రన్ స్టేజ్ అంటే ఇక్కడ కూడా అంతే, టికెట్స్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. క్లియరా? చాలా సింపుల్ గా ఉంటుంది, మీరు కష్టం అనుకోకండి, వినాలి 2 టైమ్స్ కేర్ఫుల్ గా ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. టెర్మినాలజీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. అర్థమైందా లేదా? కోటి గారు మీరు ఒక 5 minutes చెప్పేది ఎక్స్ప్లెనేషన్, నేను మీకు 1 hour చెప్తున్నాను, కానీ మీరు ప్రాజెక్ట్ లో చెప్పేది 5 minutes చెప్తారు. ఎస్ఆప్ మెథడాలజీలో 5 points, S4 యాక్టివేట్ మెథడాలజీలో 5 points చెప్తారు. ఏముంది? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ నథింగ్ బట్ ప్లానింగ్. బ్లూ ప్రింట్ లో ఏమేమి ఉన్నాయి స్టేజెస్? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. 5 స్టేజెస్. రియలైజేషన్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్ చేస్తాము. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ అంటే టెస్టింగ్ చేస్తారు. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఎండ్ యూజర్స్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, దే విల్ రేజ్ ది టికెట్ లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. టికెట్స్ రేజ్ చేస్తారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఇన్వాల్వ్ అయ్యి టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తారు. అంతే, ఏముంది అక్కడ? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అందుకే చెప్తున్నాను. 2 points అడుగుతారు. ఎస్ఆప్ మెథడాలజీలో ఇంప్లిమెంటేషన్ అడగచ్చు, యాక్టివేట్ మెథడాలజీలో ఇంప్లిమెంటేషన్ అడగచ్చు. అడిగినప్పుడు చెప్పాలి.
ఓకేనా? ఓకేనా కదా? తర్వాత చూడండి. స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. ఎందుకంటే క్వశ్చన్ ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ ఈసీసీ అంటే మీనింగ్ ఏంటి? ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, జస్ట్ ఐడియా కోసం. తర్వాత చూడండి, మైగ్రేషన్ యాక్టివిటీస్ చేయడానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎక్కడ నుంచి, ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎక్కడ నుంచి చూడండి పైన, ఎల్ఎస్ఎండబ్ల్యూ చూడండి. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఈసీసీలో డేటాని, నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేయడానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ వాడతారు. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. జిఎల్స్ అన్ని మాన్యువల్ గా క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ లో డైరెక్ట్ గా క్రియేట్, మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు క్రియేట్ ఎస్ఏపి లో డంప్ చేసేస్తారు. ఎలా డంప్ చేస్తారు? ఎల్ఎస్ఎండబ్ల్యూ ద్వారా డంప్ చేస్తారు. ఎల్ఎస్ఎండబ్ల్యూ ద్వారా డంప్ చేస్తారు. ఈసీసీ S4 HANAలో, ఈసీసీలో. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. S4 HANA అయితే ఎల్టీఎంసీ ద్వారా డేటా అంతా కూడా మైగ్రేట్ చేస్తారు. S4 HANAలో ఎల్టీఎంసీ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేస్తారు. ఈసీసీ అయితే ఎల్ఎస్ఎండబ్ల్యూ వాడతాం. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా ఎలా మూవ్ చేస్తారు? ఈసీసీ అయితే ఎల్ఎస్ఎండబ్ల్యూ, S4 HANA అయితే ఎల్టీఎంసీ ఉపయోగిస్తారు. ఒరాకిల్, మీ కంపెనీలో ఒరాకిల్ ఉపయోగిస్తున్నారు, లేదంటే పీపుల్ సాఫ్ట్ ఉపయోగిస్తున్నారు. సో పీపుల్ సాఫ్ట్ ఒరాకిల్ నుండి S4 HANAకు వస్తున్నారు అనుకో, దాన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. మీకు ఇది క్లాస్ ఉంటుంది, సపరేట్ గా చెప్పానా లేదా? మీకు మెథడాలజీ చెప్పాను, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ చెప్పానా లేదా? చెప్పలేదా? చెప్పలేదు. చెప్తే చెప్పుండొచ్చు, లేదంటే కవర్ అవుతాయి, నెక్స్ట్ క్లాస్ లో కవర్ అవుతాయి. చూడండి, మీ కంపెనీలో ఒరాకిల్ ఉపయోగిస్తున్నారు, లేదంటే టాలీ ఉపయోగిస్తున్నారు, పీపుల్ సాఫ్ట్ వాడుతున్నారు. పీపుల్ సాఫ్ట్ నుండి S4 HANAకి మూవ్ అవుతున్నారు అనుకోండి, ఈ ప్రాసెస్ ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఇంటర్వ్యూలు అడుగుతారు, మీకు ఏమన్నా గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. ఎస్ అని చెప్పండి. గ్రీన్ ఫీల్డ్ అంటే వాళ్ళు టాలీనో మైక్రో లేదంటే టాలీ ఉపయోగిస్తారు, లేదంటే ఒరాకిల్ ఏదో వాడతారు. సో వాళ్ళు S4 HANAకి మూవ్ అవుతుంటే మీనింగ్ ఏంటి? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. లేదు, మీ కంపెనీలో ఆల్రెడీ ఎస్ఏపి ఈసీసీ వెర్షన్ వాడుతున్నారు, ఈసీసీ నుండి S4 HANAకి మూవ్ అవుతున్నారు, దీని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు దీన్ని. క్లియరా? క్లియరా కాదా? ఒరాకిల్ ఆర్ పీపుల్ సాఫ్ట్ లెగసీ సిస్టమ్ నుండి S4 HANAకి మూవ్ అవుతుంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. లేదు, మీ కంపెనీలో ఈసీసీ ఎస్ఏపీ వాడుతున్నారు, ఈసీసీలో ఉన్నారు, ఈసీసీ నుండి S4 HANAకి మూవ్ అవుతారు, దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అప్గ్రేడ్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ అవుతున్నారు, లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్, దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఓకే, తర్వాత చూడండి మీటింగ్స్, టైప్స్ ఆఫ్ ది మీటింగ్స్. చూడండి, మీటింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎందుకండి టైప్స్ ఆఫ్ ది మీటింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డే టు డే యాక్టివిటీస్ చెప్పచ్చు. కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. డైలీ మీ టీమ్ లీడర్ మీకు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్, ఈరోజు ఏం చేయాలి, ఏంటి ఈరోజు గోల్స్ ఏంటి, ఏం కంప్లీట్ చేయాలి, కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పచ్చు. ఎండ్ టు ఎండ్ మీటింగ్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పండి. MOM, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, మీకు ఏమైనా డౌట్ ఉంది, కరెక్టో కాదో, మీరు క్లయింట్ తో మాట్లాడి కరెక్టా కాదో అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అంటే షార్ట్ టర్మ్ లోనే కంప్లీట్ అవుతుంది. M2M, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఏం చేశారు? కిక్ ఆఫ్ మీటింగ్, మనం క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ స్కోపింగ్ అంటారు. ఓకేనా? స్కోపింగ్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ అంటారు.
ఎల్టీఎంసి క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ అంటారు. ఓకేనా? మైగ్రేషన్ యాక్టివిటీస్ ఈసీసీకి ఎల్ఎస్ఎండబ్ల్యూ వాడతాము, S4 HANAకి ఎల్టీఎంసి ఉపయోగిస్తాం. ఇది మొత్తం చదవాలండి. మీరు 2 times వీడియో వాచ్ చేయండి. సింపుల్, ఇక్కడ ఏం లేదు. మీరు ఫస్ట్ టైం వినటం వల్ల మీకు కొంచెం కష్టంగా ఉంది, బట్ చాలా ఈజీగా ఉంటుంది. క్లియరా? కదా? టూ టైమ్స్ వాచ్ చేయండి అర్థం అవ్వకపోతే, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇవి ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు, చెప్పాలి. Which methodology you are following for the implementation in ECC version? At SAP methodology, we are following the SAP methodology. What are the stages in SAP methodology? Project preparation stage, blueprint stage, realization stage, final preparation stage, go live and support stage. In S4 HANA, which methodology you are following? We are following the activate methodology. ఇక్కడ ఏమేమి డిస్కవర్ అవసరం లేదు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. సింపుల్గా ఉంటుంది, మీరు నోట్ చేసుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ కదా? అర్థమైందా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకోటి ఇస్తున్నాను, రైసిఫ్ ఎలిమెంట్స్, WRICEF నేను చెప్తాను, ఈ లోపు ఈ సీట్ చదవండి, ఇది ఇంటర్వ్యూకి వచ్చినది. WRICEF 2 times వాచ్ చేస్తే డ్యామ్ షూర్గా అర్థమవుతుంది. కొంతమందికి ఫస్ట్ 1 time వాచ్ చేస్తే అర్థమవుతుంది. రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు. రైసిఫ్ స్టాండ్స్ ఫర్ WRICEF. W means workflow, R means reports, I means interfaces, C means conversions, E means enhancement, F means forms. ఇవి నేను చెప్తాను, 1 hour టైం తీసుకుంటాను, అట్లీస్ట్ ½ an hour లో కంప్లీట్ అవుతుంది. రైసిఫ్ ఎలిమెంట్స్ రేపు చెప్తాను. రైసిఫ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఏం చెప్పాలని చూడండి. రైసిఫ్ ఎలిమెంట్స్ ఒకటి, తర్వాత S4 HANA గురించి, ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి, ఇంపార్టెంట్. రైసిఫ్ ఎలిమెంట్ ఈరోజు చెప్పిన క్లాసు చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఈరోజు చెప్పిన క్లాస్ అనేది SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఇంపార్టెంట్. తర్వాత S4 HANA రైసిఫ్ ఎలిమెంట్స్, రేపు S4 HANA చేంజెస్ చెప్పి తర్వాత రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్తాను. నోట్ చేసుకుంటారా? కోటి గారు నోట్ చేస్తారా? ఓకే, ఆల్రెడీ నోట్ చేస్తుందా? ఓకే, ఫైన్. చూపించండి, అక్కడ ఏమని ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఉన్నాయా? ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్. తర్వాత S4 HANA చేంజెస్, రేపు S4 HANA చేంజెస్ చెప్తాను, రిటర్నింగ్ డాక్యుమెంట్ అని చెప్పాను. ఓకే, సరే పని చేద్దాం. S4 HANA ఒకటి, S4 HANA రేపు S4 HANA రైసిఫ్ ఎలిమెంట్, WRI టైప్ చేయండి, S4 HANA అండ్ రైసిఫ్ ఎలిమెంట్స్ టైప్ చేయండి చాట్ బాక్స్ లో. S4 HANA అండ్ రైసిఫ్, WRICEF రికరింగ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ క్లాస్ S4 HANA అంటే ఏంటి, S4 HANA చేంజెస్, అలాగే రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది రేపు చెప్తాను మీకు. క్లియర్ కదా? క్లాసెస్ ఫాస్ట్ గానే వెళ్తున్నాము, గ్యాప్ ఏం లేదు, ప్రాపర్ గా చెప్తున్నాము. క్లియర్ కదా? క్లియరా? అర్థమైంది అందరికి? వీరా గారు మీకు అర్థమైందండి? వీరా గారు ఓకే. వినోద్ గారు మీకు అర్థమైందా? వినోద్ గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే.
అర్థం అవ్వకపోతే 2 times వాచ్ చేయండి, 100% అర్థం అవుతుంది. నోట్ చేసుకోండి, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. చెప్పాలి, ఎందుకంటే అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ మ్యాండేటరీ క్వశ్చన్స్, రైసిఫ్ ఎలిమెంట్స్ మ్యాండేటరీ క్వశ్చన్స్, ఈసీసీ S/4HANA చేంజెస్ మ్యాండేటరీ క్వశ్చన్స్. అవి లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్.